స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ కా సఫర్. శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది భక్తులు తరలి వస్తారు. నేను కూడా ఈరోజు నా ఫ్రెండ్స్తో కలిసి అయ్యప్ప దర్శనానికి హైదరాబాద్ నుండి బయలుదేరాను. హైదరాబాద్ నుండి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయము సుమారు 1200 కిలోమీటర్లు ఉంది. ఈ దూరాన్ని కారులో ఆగకుండా ప్రయాణిస్తే 22 గంటల సమయం పడుతుంది. షాద్ నగర్ జడ్చర్ల మధ్యలో ఉన్న కృతంగా రెస్టారెంట్లో మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి బయలుదేరాము. హైదరాబాద్ నుండి బయలుదేరి కర్నూలు, బెంగళూరు, హొసూరు, సేలం, దిండిగల్, తేని మరియు కుమిలి మీదుగా పంబా చేరుకోవచ్చు. మొదటి రోజు మా ప్రయాణం సుమారు 700 కిలోమీటర్లు కొనసాగి సేలం దాటగానే హైవేకి దగ్గరలో ఉన్న హోటల్లోనే స్టే చేసి ఆ మరుసటి రోజు శబరిమల వైపు మా ప్రయాణం కొనసాగించాము. NH-44 పక్కనే ఈ ఇనియాపూర్ణ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ అయ్యి టీ, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ ఏదైనా చేసుకొనవచ్చు. మేము ఇక్కడ టీ, బిస్కెట్ కానిచ్చి తిరిగి ప్రయాణం కొనసాగించాము. దుండిగల్ దాటగానే తేనెకి యువతల కొడైకెనాల్ రోడ్లో మీకు ఈడెన్ గార్డెన్ రెస్టారెంట్ ఎడం పక్కన హైవేకి కనబడుతుంది. ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు హోటల్ స్టే కూడా లభిస్తుంది. ఇక్కడైతే మీరు మీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసుకొని తిరిగి ప్రయాణం కొనసాగించవచ్చు. శబరిమలలోని అయ్యప్ప స్వామి దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం చేసుకొని తిరుగు మీ ప్రదేశానికి వెళ్ళాలనుకునే భక్తులకు నా యొక్క చిన్న సలహా. పంబా చేరుకునే ముందు పంబాకి దగ్గరలో ఉన్న ప్రదేశంలో ఏదైనా హోటల్లో మీరు రాత్రి బస చేసి ఆ తెల్లారి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుండి పంబా చేరుకొని పంబా నదిలో స్నానం చేసుకున్న తర్వాత ఆ కొండపైన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకోవడానికి సుమారు మీకు 3 గంటల సమయం పడుతుంది. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత తిరిగి పంబాకు తిరుగు ప్రయాణం అవ్వండి. పంబా చేరుకోగానే అక్కడి నుండి మీరు నివసించిన ప్రదేశానికి లేదా హోటల్కి తిరిగి వెళ్ళండి. ఒకే దినంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా మీరు అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది. శబరిమల వెస్టర్న్ ఘాట్లోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. అయ్యప్ప స్వామి 41 రోజుల దీక్ష అత్యంత కఠినమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక నియమాలతో కూడుకున్నది. ఇదియే పంబా నది. ఈ నదిని అయ్యప్ప భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ స్నానం ఆచరించి బయలుదేరుతారు. పంబా నదికి ఒడ్డున్నే ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ కావడానికి చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఎదురుగా కనబడేది క్లాక్ రూమ్. ఇక్కడ మీ బ్యాగేజెస్ భద్రపరచుకోవచ్చు. ఈ లాకర్ రూమ్లో మీ బ్యాగేజ్ పెట్టుకోవడానికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటే 200 రూపీస్ ఇస్తే ఈ విశ్రాంతి గదిలో మీరు అక్కడ స్టే చేయవచ్చు. ఇది పంబా నది ఒడ్డున్నే శబరిమల దేవాలయానికి వెళ్ళే మొట్టమొదటి దారి.
కొండపైకి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న వినాయకుడిని దర్శించుకొని భక్తులు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తారు. అయ్యప్ప దర్శనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న భక్తుల యొక్క బుకింగ్ రిసిప్ట్స్ని ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే వదులుతారు. మీది బుకింగ్స్ లేకున్నా మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉంటే ఆ ఆధార్ కార్డ్ని స్కాన్ చేసి మిమ్మల్ని దర్శనానికి వదులుతారు. అయ్యప్ప కొండ ఈ చెక్కింగ్ పాయింట్ నుంచి 4 కిలోమీటర్లుగా రాసి ఉంది. కానీ నాకు మాత్రం ఇది 4 కిలోమీటర్లుగా అనిపించలేదు. సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా అనిపించింది. మొదటి 2 కిలోమీటర్లు చాలా కఠినంగా ఉంటుంది. మీరు ఎటువంటి తొందరపాటు లేకుండా నెమ్మదిగా కొద్ది దూరం నడుచుకుంటూ ఆగి మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని కొనసాగించండి. అయ్యప్ప కొండ ఎక్కడం అంతా సులభతరం కాదు, చాలా కష్టంగా అవుతుంది. ఎక్కలేని వాళ్ళకు ఇక్కడ డోలీ ఫెసిలిటీ ఉన్నది. దానికి ఛార్జెస్ ఉన్నవి. మీరు ఎక్కలేము అనుకుంటే డోలీని హైర్ చేసుకొని కొండపైకి బయలుదేరండి. దీక్షా సమయంలో మాల వేసుకున్న భక్తులు సాదాసీదా జీవితం, నియమాలు, భక్తి పాటించాలి. అయ్యప్ప దీక్షను మండల దీక్ష అని కూడా అంటారు. అయ్యప్ప భక్తులకు యాత్రలో ముఖ్యమైనది శబరిమలలో ఉన్న ఆ అయ్యప్ప దేవాలయం యొక్క 18 మెట్లు ఎక్కడం. ప్రతి సంవత్సరము జనవరి నెలలో జరిగే మకరవిల్లా పండుగ సమయంలో కనిపించే మకర జ్యోతి చాలా ప్రసిద్ధి. మహిషి అనే రాక్షసిని సంహరించడానికి అయ్యప్ప అవతరించాడు అని కథలు చెబుతాయి. ఆ తర్వాత ఆయన శబరిమలలో తపస్సు చేసి అక్కడే నివసించాడు అన్న విశ్వాసం. ఎదురుగా కనబడుతున్నదే అయ్యప్ప స్వామి యొక్క పవిత్రమైన 18 మెట్లు. దీక్షలో ఉన్న భక్తులను మాత్రమే ఈ మెట్ల ద్వారా దేవాలయానికి వెళ్ళడానికి అనుమతినిస్తారు. సివిల్లో వెళ్ళే భక్తులు ఈ మార్గం గుండా దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణం. మాకైతే అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ స్వామిని కనుల నిండా కూడా చూసుకొని తరించాము. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి తిరిగి ఉదయం మేమంతా కలిసి పంబాకు తిరుగు ప్రయాణం అయ్యాము. ఈ ప్రదేశానికి శబరిమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పురాణంలో శబరి అనే భక్తురాలు రామాయణంలో
శ్రీరాముడికి చేసిన సేవ కథతో సంబంధం ఉందని కొందరు నమ్ముతారు. మల అంటే కొండ, అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అనే పేరు వచ్చింది అని భావిస్తారు. అయ్యప్ప దేవాలయానికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇది రోడ్డు మార్గం. ఈ మార్గం గుండా మాత్రం మీరు ఎక్కడానికి ప్రయత్నం చేయకండి. ఇది చాలా కఠినంగా ఉంది. మొదటి మార్గము మెట్లు మరియు రోడ్డు ఉన్న మార్గాన్ని మాత్రమే ఎంచుకోండి. ఈ రోడ్డు మార్గం ద్వారా మాత్రము పైకి ఎక్కకండి. కావాల్సి వస్తే తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు మార్గం గుండా మీరు పంబాకు చేరుకోండి. నాకు కుడి పక్కన కనబడే మార్గమే పైకి ఎక్కే మార్గము. ఇప్పుడు నేను ప్రయాణిస్తుంది కిందికి దిగే మార్గము. ఇది రోడ్డు మార్గము. పైకి వెళ్ళాల్సిన వస్తువులన్నీ ఈ రోడ్డు మార్గం గుండా మాత్రమే పైకి వెళ్తాయి. ఈ 2 మార్గాలు కలిసే చోట కొబ్బరి బొండం అమ్ముతున్నారు. ఒక్కటి 50 రూపాయలు. మీకు అలసటగా అనిపిస్తే ఒక్క కొబ్బరి బొండం మాత్రం తీసుకోండి. ఈ మెట్ల మార్గం ద్వారా కిందికి చేరుకోగానే పంబా నది కన్నా ముందు కుడి పక్కన ఈ భవంతిలో అన్నదానము, నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మీరు భోజనం చేసుకొని ఈ క్లాక్ రూమ్లో భద్రపరిచిన మీ సామాన్లు తీసుకొని మీ యొక్క శబరిమల యాత్ర ఇక్కడ ముగుస్తుంది. నాకు శబరిమల గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. కానీ నా యొక్క ఈ శబరిమల యాత్ర చాలా విజయవంతంగా, సంతోషంగా ముగిసింది. ఇది నిలక్కల్, పంబా కన్నా 20 కిలోమీటర్ల ముందుగా ఉంటుంది. మీరు వెహికల్స్ వెళ్తే మీ వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో పంబా చేరుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, I hope you have enjoyed my video. Thank you for watching my video. Samiye Sharanamయ్యప్ప.